మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించే మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో మనలను ప్రేమించు వాని ద్వారా మనము వాటన్నిటిలో విజయము పొందుచున్నాము. మనం ఆయన్ని ప్రేమించడం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ భూలోకానికి మానవుడిగా వచ్చి మన పాపం వలన వచ్చు జీవితం మరణం, ఆ మరణపు ముళ్ళును విరిచి మనకు విజయాన్ని అనుగ్రహించినటువంటి మహాదేవుడు. పిల్లల ఉదయ కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలో దేవుడిని జీవితంలో అనేక విజయాలు, అనేక ఆశీర్వాదాలు, అనేక మేలులు ఉదయకాలం ప్రభు నీ పట్ల అనుగ్రహించేటువంటి మహాదేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని మనం ప్రేమించడం కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మనకు విజయాలు అనుగ్రహించినటువంటి మహాదేవుడు. కాబట్టి ఉదయకాలం ఆ మహాదేవుని యొక్క ప్రేమలో అనేక విజయాలు, ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడి కొద్ది మాట దీవించుడుగా ఆమె. ప్రార్థన చేసి, పరిశుద్ధులైన తండ్రి, ఉదయకాల ప్రార్థన ఇస్తున్నటువంటి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని నాయన, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెను దీవించి ఆశీర్వదించి అనేక విజయాలు ప్రభు తండ్రి, వారు తండ్రి వారి జీవితంలో తండ్రి వారి ఉద్యోగ విషయంలో, వారి చదువుల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో నేను అనేక విజయాలు అనుగ్రహించి నీ నామానికి మనం తెచ్చుకోలేదు. ఉదయకాలం పనిపాటుకు వెళ్తున్న బిడ్డలకు, నాయన కాలేజీ స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మీరు తోడే ఉండి ప్రభువా, డ్యూటీలకు వెళ్తున్న ఉద్యోగస్తులకు కూడా మీరు తోడే ఉండండి, సహాయం చేయండి. నేను నీ పరలోక ఆశీర్వాదం చేత ఈ కాలం ప్రార్థన ఇస్తున్న ఆ కుటుంబాలు దీవించండి. నాయన వారి అక్కర్లు మీరు తీర్చండి. ఎవరన్నా ఆరోగ్యం ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరిచి నేను ఆమెకు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.